ఎముడికి సెకండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయా. థ్యాంక్ యూ సార్. లాంటి ఏకాంబరం ఎలర్ట్ అవ్వరా, ఎలర్ట్ అవ్వు. నీకుందే అది కన్ఫర్మ్. నీకు సారీ 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 సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీ తర్వాత మర్యాదగా చెప్తున్నా, మాట విని వెనక్కి వెళ్ళిపోతే ఆమె తమాకే బహలోబాషి నాయతో ఒక్కను మొలకి లడి గడతా, గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా. ఎలా? ఇట్స్ గేమ్. మీకు ఉంటుందిరా నా సావిరంగా. రెడీయా? ఏంటండి ఇది మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది. అన్నా మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దన్నా డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. కాలు మోగుతా. అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? ఏంటన్నావు? చంపేస్తాను. నన్ను చంపాలంటే నీకు గన్ అండ్ ఐఫో కావాలి. నాకు టంగ చాలు, టంగతో లేపేస్తా. నేను 3 లెక్క పెడతా. ఆ లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదనుకో, నీ చెడ్డీలో తొండలు వదులుతా. అర్థమైందా? ఎల్లు ఎల్లు. ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. అస్సలు తగ్గేదిలే. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి. అదే నా పాలసీ. ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాసుకో రాజా, వేసుకో బాజా.